తెలంగాణ కాంగ్రెస్ లో క్రమశిక్షణ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అంటే కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు గాను కొండా సురేఖకి క్రమశిక్షణ కమిటీ నుంచి వివరణ ఇవ్వాలని కూడా పిసిసి చీఫ్ అయితే కోరారు. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ గారు ఉన్నారు. అక్క చెప్పండి, కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు గాను అంటే ఇటు కూతురు చేసిన వ్యాఖ్యలకు తల్లి సంజాయిషి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో దీన్ని ఎలా చూస్తారు, ఏం చెప్తారు? బాధాకరమైన విషయం. ఎందుకంటే సురేఖక్క హార్డ్ వర్కర్, ముందు నుంచి ప్రజల్లో ఉంటుంది. సో తన మనసులో ఏముంటే అది మాట్లాడేటువంటి మనస్తత్వం ఆమెది. సో గతంలో మాట్లాడినటువంటి వాక్యాలని సర్చ్ చేసుకోవడానికే నానా కష్టాలు పడి క్షమాపణలు చెప్పి బయట మాట్లాడే పరిస్థితి ఉండింది. ఇవాళ మళ్ళీ అగైన్ ఆమె అలాంటి స్టేట్మెంట్ చేయడం అనేది సరైనది కాదు. ప్రతి కుటుంబంలో కుమ్మరిపోయింది, ప్రతి పార్టీలో కుమ్మరిపోయింది. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉంటే ఎట్లా షార్ట్అవుట్ చేసుకోవాలని ఆలోచించాలి. నీకేం సమస్య ఉన్నది, నీకు ఇబ్బంది ఏమున్నది, నీకేంటి అసలు డైరెక్ట్గా పార్టీ లేవు, సభ్యత్వము లేదు, నువ్వు ప్రజాక్షేత్రంలో తిరగట్లేవు. సో ఇవాళ సురేఖక్క ప్రజాక్షేత్రంలో ఉన్నది, మంత్రిగా ఉన్నది, ఏదైనా ముఖ్యమంత్రి చెప్పుకునే స్వేచ్ఛ ఆమెకు ఉన్నది, అధిష్టానం చెప్పుకునే స్వేచ్ఛ ఆమెకు ఉన్నది. నీకెందుకమ్మా మధ్యలో? నీతో ఎవరు మాట్లాడిస్తున్నారు చెప్పు? ఆ మాట్లాడినాడు మక్కిలి. అయితే ఇది ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ ఒకసారి రేవంత్ రెడ్డి పైన అలాగే వాళ్ళ బ్రదర్స్ పైన చేశారు. దానికి కూడా సంజాయిషి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కొండా సురేఖ గారికి. ఈ రోజు మళ్ళీ నిన్న చేసిన కమెంట్స్ అంటే వీటిని ఎట్లా చూస్తారు అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవడానికే ఇదంతా చేస్తున్నారన్న కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు మంత్రి ఒక బీసీగా మహిళగా మంత్రి పదవి ఇచ్చి గౌరవించుకున్నారు. సో మీకు ఎక్కడ ఇబ్బంది అవుతున్నది అన్నది తను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి ఇవాళ పరకాల టికెట్ అనేది ఒకసారి ఆలోచించండి. మనం డెమోక్రటిక్గా ఉండేటువంటి పార్టీ. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు. పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యే మీటింగ్ పెడితే ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి ప్రజలకి కాన్ఫిడెన్స్ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. అదే విషయాన్ని అన్న చెప్పినారు. అంత మాత్రం ఎందుకు ఉలికి పడాలా? ఇప్పుడేమో ఎలక్షన్స్ లేవు కదా. ఎలక్షన్ వచ్చినప్పుడు ఆరుడెవడో సూర్యుడెవడో ధీరుడెవడో సుక్కబుక్కడో తర్వాత ముచ్చట కదా. నీకు ఇప్పుడే ఎందుకు వచ్చింది అదని అడుగుతున్నాం మేము. దాంట్లో అదా ఉండంగా ఇవాళ నేనే ఇండిపెండెంట్, నేను ఎమ్మెల్యేని, కాబోయే ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని రమ్మాను, నేను సవాల్ విసురుతున్నా అంటే ఏమన్నా పద్ధతి? అది నీ స్థాయి ఏంటమ్మా? నువ్వు సవాల్ విసరడానికి నువ్వెక్కడా? నీ స్టాండ్ ఏంటి? నువ్వేంటి అసలు? నువ్వు పబ్లిక్ నుంచి వచ్చిన లీడర్వా? మీ అమ్మ పేరు పక్కన పెట్టు. నువ్వెవరు అసలు చెప్పు నాకు? నువ్వెవరు చెప్పు? ఒకటి ఇందిరా శోభన్ అంటే పబ్లిక్లో కొట్లాడుతున్నా మాక నా పేరు. మరి నీవెవరో చెప్పు నాకు. అమ్మాయి పేర్లు చెప్పుకొని వాళ్ళ పేరు ఇంకింత పెంచే విధంగా ఉండాలి తప్ప వాళ్ళను దిగజారే విధంగా పాలిటిక్స్ చేయరాదు. దట్టు బీసీ అని చెప్పుకున్నటువంటి మీకు నువ్వు పదే పదే అక్క పేరుతోటి బీసీ కార్డు వాడుకొని మా పరువు తీయకని గుర్తు చేస్తుంది. ప్రతిసారి కూడా ఉమెన్ కార్డు తీస్తూ అలాగే కాస్ట్ కార్డుని కూడా వాడుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇది రిపీటెడ్గా జరుగుతుంది. లాస్ట్ టైం జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. అంటే ఇవన్నీ జరగడానికి కారణాలు ఏంటి అంటే ఒక ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్కి వెళ్తున్నారు వీళ్ళు, అందుకనే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. అండ్ మోర్ ఓవర్ కొండా సురేఖ గారు ప్రతిసారి సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది. సో దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యంగా తను బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది సురేఖక్క. తను వచ్చింది ఎలక్షన్ల ముందు వచ్చారు, పని చేశారు, అన్నకి మద్దతుగా నిలబడ్డారు. అన్న కూడా మీకు అదే విధంగా గౌరవం ఇచ్చారు. మీకు ఎక్కడ గౌరవం తగ్గించారు? సో ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు వస్తున్నారు? రేవంత్ అన్న కుటుంబ సభ్యులు ఎందుకు ఆడిపోసుకుంటున్నావు? గతంలో కూడా మాట్లాడినావు, ఇవాళ కూడా మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. ఎక్కడన్నా ఎవరైనా వాళ్ళు డైరెక్ట్గా వచ్చి పాలిటిక్స్లో పవర్ అనుభవిస్తున్నారా? ఇంకేదైనా చేస్తున్నారా? కుటుంబం అన్నప్పుడు డెఫినెట్గా అన్న ముఖ్యమంత్రి అయినప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంటుందండి, ఉండాలి కూడా. చేస్తున్నారా? పని తప్పేమున్నది దాంట్లో అని అడుగుతున్నాను నేను. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకి అస్త్రంగా మనం మారుతూ ఉన్నప్పుడు మరి మీరు ఏ పార్టీలో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో నేను పదే పదే అందుకే అంటున్నా, సురేఖ అక్కను మాట్లాడాలన్నా సురేఖ గురించి చెప్పాలంటే మాకు బాధగా ఉంది. కానీ అక్క నువ్వు ఒక్కసారి సృష్టిను కంట్రోల్లో పెట్టు, ఆమె వాయిస్ కంట్రోల్లో పెట్టు. నువ్వు కంట్రోల్లో పెట్టకపోతే ఏమవుతుంది? అది మీకు డ్యామేజ్ అయితే మీ పొలిటికల్ కెరీర్ అడ్డంకిగా అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆల్రెడీ గతంలో జరిగినటువంటి దానికి ఎంత వెనుకబడిపోయినారో తెలుసు. ఇవాళ మీరు మానసికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు. కాబట్టి నేను పదే పదే ఒకటే అడుగుతున్నాను, తల్లికి దగ్గ తనయ అనిపించుకోవాలంటే సహనం ఉండాలి, ఓపిక ఉండాలి, ప్రజలతో ఉండాలి. అది కొండ సుష్మ నేర్చుకోవాలా. రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్ అమలు అవుతుంది, బోలెడు సీట్లు ఉంటాయి. నువ్వు దమ్ముంటే పోటీ చేయాలనుకుంటే పని చేసుకోమ్మా. అది వదిలేసి ఇవాళ పొద్దున్నేస్తే గిల్లి కజ్జాలకు బస్తీమే సవాల్ అని కాళ్ళు లొల్లి పెట్టే పంచాయతీ చేస్తే ఎవరి మీద నీ పంచాయతీ? దేనికోసం పంచాయతీ? నువ్వు పంచాయతీ చేస్తానన్న ఫాయిదా ఉండాలి కదా. ఫాయిదా లేని పంచాయతీ ఎందుకు నీకు? కాబట్టి ఆమెకు మళ్ళీ చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారిని కానీ కుటుంబ సభ్యులను కానీ మీరు ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ ఏమైనా చేసినట్లయితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది కాంగ్రెస్ కుటుంబానికి సంబంధించినటువంటిది, కాంగ్రెస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటిది, ఇవాళ మా భవిష్యత్తుకి సంబంధించినటువంటిది. మా భవిష్యత్తు అంధకారమయ్యే విధంగా, దిగజారిపోయే విధంగా, ఇతర పార్టీలకు కష్టాలు ఇచ్చే విధంగా మీరు మాట్లాడితే మాత్రం ఊరుకోం. అయితే రెగ్యులర్గా ప్రధానంగా జరుగుతున్న విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాక కూడా లీడర్ల మధ్య సఖ్యత లేక ప్రతిసారి క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళు
ప్రభుత్వాన్ని ఎలా నిలబెడతారు, ప్రజలకి ఎలా ఇచ్చేస్తారు అని కూడా ఇటు బీజేపీ నుంచి కూడా బీఆర్ఎస్ నుంచి కూడా వస్తున్న ప్రధాన ప్రశ్న. బీజేపీ గురించి చెప్పాలంటే అది మూడు ముక్కలాట పంచాయతీ ఉన్నది. నిన్న అలా పార్టీకి సంబంధించిన నిజామాబాద్ ఎంపీ పోయి మా వాళ్ళని కలిసి మీ పార్టీలోకి వస్తామని అంటుండట. అది చూసుకోమని చెప్పాలి ఫస్ట్. ఇలా బండి సంజయ్ది ఒక లైను, ఈటల రాజేంద్రది ఒక లైను, ఒకరికొకరి సఖ్యత చేయడం కోసం ఎన్ని తంటాలు పడుతారో చూస్తున్నాం. ఇవాళ రామచంద్రరావుది ఒక లైను. మీరా మా గురించి మాట్లాడేది? మీ ఇంటి పోయి చూసుకోమా, మీ ఇంటి పోయి చూసుకొని పక్కన గురించి ఆలోచించండి. ఇవాళ ఈ రాష్ట్రం నుంచి బీజేపీలకు ఒక్క పదవి, ఇలా నేషనల్ పదవి, మిమ్మల్ని మీ పార్టీ వదిలేసింది అనేది గుర్తుపెట్టుకోండి. మీ ఇల్లు మీరు చూసుకోకుండా పక్కన ఇంట్లో ఏలు పెట్టి చూసుకుంటే వాసన వస్తుంది, గుర్తుపెట్టుకోండి.